దరువు కిందకి దిగి స్టెప్ వేయాలని ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా అసంపత గణపతి స్వామి, అలాగే కనకదుర్గం, వైజాగ్ కనక మహాలక్ష్మి, అలాగే పైడి తల్లమ్మ, అలా ముచ్చమమ్మ, ముందుగా వాళ్ళందరి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలని, వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముందుగా ఇక్కడ విశాఖపట్నం మరియు పశ్చిమ మరియు ఉత్తరం నియోజకవర్గపు ప్రజలందరికీ, అలాగే ఈ టీవీలో నా ప్రసంగాన్ని తిరిగిస్తున్న మొత్తం విశాఖపట్నం ప్రేక్షకులందరికీ కూడా, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో మరియు ప్రజా స్వామ్యం పరిరక్షణ కోసం బద్ధకంకణంలో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజనాలు సదా అర్పిస్తున్న మా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు యువతరానికి, అలాగే అటు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చిన మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా శాశ్వతంగా నిలిపినందుకు యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం ఆ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, మరి వాళ్ళంతా ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా, ఈ యొక్క జంక్షన్ అంతా కూడా పసుపమయం చేసిన అందరూ కూడా, అంటే ముందుగా పసుపంటే శుభ సూచకం, అంటే పసుపంటే ఆనందాల వేడుక ఒక ఆహ్వాన గీతం, అలాగే పసుపంటే ఒక మంచి ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, అలాగే పసుపంటే మన పసుపు అంటే అది అభివృద్ధికి ఒక నిదర్శనం, మన పసుపు అంటే ఆ సంక్షేమానికి ఒక నిర్వచనం, అలాగే మన పసుపు అంటే ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు కేతనం, అలాగే ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపు అంటే మన ఆత్మ గౌరవానికి ఎగరేసిన ఒక కేతనం, అలాగే మన పసుపు అంటే ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం మన తెలుగుదేశం. మరి సరే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మనం చూస్తే, మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం అంటే, అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, అలాగే ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, అలాగే ఎన్టీఆర్ అంటే నవజాతికి దైవ సమానం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు ఆయన దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికళం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని బయటకు వచ్చి సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి బదులు పెట్టి సానబెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగుదేశం ఎన్టీఆర్. అలాగనే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహనీయుడు, మానవాడు ఎన్టీఆర్. అందుకే ఆయన అందరి గుండెల్లో సజీవంగా నిలిచిపోయి నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. అలాగే అందరి మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు. అలాగే ఎవరు అంత ఘనంగా బ్రతకలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు. అలాగే ఆయన మరణం లేని చిరస్మరణీయుడుగా ఒక గొప్ప జీవితం పొందాడు. ఆయనకి మరణం ఏది, ఆయన నిత్యం వెలిగే ఒక మహోత్తమ మహనీయ జీవన విధానం నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మరి రామారావు పార్టీని స్థాపించడం, అలాగే ఈ యొక్క రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉన్న బడుగు బలిహీన వర్గాలైతేనేమి, దాడిత పీడిత కులాలైతేనేమి వెనుక, అలాగే ఈ మైనారిటీలకైతేనేమి అందరికీ చేతనిచ్చి వాళ్ళని తీసుకొచ్చి అధికార
పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూస్తే ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకముందు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఎంతో ఉపయోగకరమైనవి, ఎంతో ఆమోదకరమైనవి. మరి ఏ పార్టీ అయినా సరే ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళ పార్టీ పబ్బం గడదు. దట్ ఈస్ ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే పేదల బాధ తెలిసిన, పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే ఒక పేదవాడి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే ఈ యొక్క జనానికి భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా నిలిచిన ఆడపడుచులందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్. ఎన్నో ఈ యొక్క పథకాలు ప్రవేశపెట్టారు. మా దాంట్లో సరే అన్నది తెలిసినవి ముఖ్యమైనవి ఈనాడు యువతరం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన చరిత్ర చాలా గొప్పది. ఆ చరిత్రకు మరి మనం గౌరవించి ఒక అభినవ అంబేద్కర్ అయితేనేమి, లేకపోతే ఒక అభినవ భగీరథుడు అయితేనేమి, అది ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగు గంగ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇలాంటివి ఎన్నో. అలాగే ఆడవాళ్ళకి ఆస్తులు, తండ్రి ఆస్తులు సమానోక్యం ఇవ్వడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాడు చేపట్టడం జరిగింది. అలాగే మహిళల కోసం విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం. ఎందుకంటే విశాఖపట్నం అన్నది ఒక విద్యాలయం. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. అలాగే ఎంతో మంది కళలకు కాణాచి ఈ ఉత్తరాంధ్ర, ఇటు విశాఖపట్నం అయితే విజయనగరం అయితే లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో అయితేనేమి కళలకు కాణాచి. ఎంతో మంది కళాకారులు ఇక్కడి నుంచి, ఎంతో మంది విప్లవకారులు ఇక్కడి నుంచి, ఒక గురజాడ అయితేనేమి, ఒక సిసి గారు అయితేనేమి, అందరు కూడా పుట్టిన ప్రశస్తమైన ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర. అటువంటి మరి ఆనాడు మహిళలకు ఒక తిరుపతిలో ఈ పద్మాలయ విశ్వవిద్యాలయం స్థాపించడం అయితే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అందరికి తీసుకోవడం ఏంటి, పేదలకే అందుబాటులో ఉన్న ఉన్నతమైన విద్యను తీసుకోవడం ఏంటి పేదవారికి. అలాగే రైతుల కోసం హార్స్ పవర్ యూనిట్ పవర్ 50 రూపాయలకి ఇవ్వడం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకు పాలన తీసుకోవడం అయితేనేమి, అలాగే ఈ యొక్క క్రాంతీయ పథకం కింద గ్రామాలకు సకల మౌలిక సదుపాయాలు కలగజేయడం అయితేనేమి, అలాగే రైతుల కోసం ఆనాడు సింగిల్ విండో సిస్టమ్ పెట్టి సహకార సంఘం కింద అన్ని ఒకే చోట లభ్యమయ్యేటట్టయితేనేమి, అలాగే పట్టణాలంటే సుందరీకరించడం అయితేనేమి. ఇక్కడ ఊడా పార్క్ ఉంది, నందమూరి తారక రామారావు సాగర తీర విరామం. అది ఆనాడు మనందరూ కూడా బాగుండాలి, మన పరిసరాలు బాగుండాలి, మనం బాగుంటేనే మన ఆలోచనలు బాగుంటాయి. సరదాగట్ట బయటికి వెళ్ళి ఏదో ఆనాడు మహిళల కోసం కూడా, మహిళలు కేవలం వంటింటి గుండెలు కాకూడదు, మహిళల సాధికారత కోసం ఆనాడు ఆయన ఎన్నో 39% రిజర్వేషన్ అయితేనేమి, బీసీలకి 50% రిజర్వేషన్ అయితేనేమి, 20% రిజర్వేషన్ అయితేనేమి, అలాగే ఎస్సీ ఈ సర్కారీ కమిషన్ పెట్టి వాట్లను ఆమె సిఫార్సులు అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎన్టీ రామారావు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఒక గౌతమిపుత్ర శాతకర్ణిలాగా, అంటే మనం చెప్పుకోవాలి మన చరిత్ర గురించి. కాకతీయుల కరవాలాలు గతం తొక్కిన ఓరుగంటి నేను గంట చూసినప్పుడు తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూట కట్టి పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పలనాడు సీమ సింహాన్ని, బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని, నాటు బామ్మల వేట కొడవల్ల హింసావాదుల్ని నన్ను ఎర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని. కావాలయా అప్పుడప్పుడు నేను ఎన్ని సినిమాలు షూటింగ్ చేశాను ఇక్కడ వైజాగ్ లో. నేను చేసిన సినిమాలు బహుశా ఏ హీరో చేస్తుంటాడు జనంలో. పైగా మీరు చూసుంటారు లెజెండ్ అయితేనేమి, ఇవన్నీ ఆనాడు డూప్ కూడా లేకుండా గుర్రంతో అద్దాన్ని పగలగొట్టుకు, అది ఉత్తరాంధ్ర ఒక పౌరుషం. ఈ నేల మీద అడుగు పెడితే చాలు
ఎలాగైతే నాకు ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుందో, అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు వింటే ఎలా అయితే నా వెంట్రుకలు నిక్కుపడుచుకుంటాయో, అలాగే ఉత్తరాంధ్ర అంటే మీరు చూపించిన గౌరవాభిమానాలు ఎప్పుడు షూటింగ్ వచ్చినా కూడా అసలు నన్ను నేను మర్చిపోయి ఇదే నా పుట్టిన ఊరుగా నేను భావించి, మీరు అంటే అభిమానానికి మించిన ధనం నేనేం సంపాదించలేదు, నా దగ్గర నుంచి ఏం ఆశించారు. మీరు ఓ మంచి సినిమా ఒక నటుడిగా ఆదరించారు. నా సినిమా ద్వారా ఒకటి మాత్రం నేను ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటాను. సినిమా అనేది కేవలం మరి ఒక మనం వేసుకుంటున్న బట్టలు కానీ నిత్యపు తరపు వస్తువు, కానీ నా సినిమాలు అనేవి ఆ సినిమాల ద్వారా ఇప్పుడు ఒక సందేశాన్ని ఇవ్వాలి, ఒక ఆలోచన రేకెత్తించాలి. ఆనాడు సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, నేను అందులో ఒక అర్చకుండి అని రామారావు గారు ఇన్ని పాత్రలు వేశారు. ఆయన పౌరాణికాలు చేస్తే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, అలాగే ఈ యొక్క సాంఘికాలు సామాజిక వర్గమనాలు అయ్యాయి, పచ్చం పదులెక్కింది, పాట నాటు నేర్చింది, కళామతాన్ని కలగల నమ్మింది, కన్నుల పండుగ చేసుకుంది, కలగల నమ్మింది. ఆనాడు మరి ఆయన మగుటోలేని మహారాజుగా ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఆయన ఆ స్థాయికి రావడానికి కారకులో ఆ ప్రజల సేవలో ఆయన అంకితమై ప్రజలే సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళను అందులో ఒక దేవుడిని పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని ఆనాడు నిందించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాడు మనం రాష్ట్ర విభజన తొరత అవిభక్త రాష్ట్ర విభజన తొరత ఆయన ఎన్నో మరి రామారావు గారి మానసిక పుత్రిక ఆయన తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో క్రమశిక్షణతో ముందు కూడా నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు కానీ ఈ యొక్క ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు అన్ని నిస్సంశయం. పార్టీ ఎప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు జెండాని భుజాన్ని మోసి మరి నాటి వచ్చాను. మీరంతా కూడా అడుగు వేసుకుంటూ కనిపిస్తుంది ఈ రణగుణధ్వని మీలో ప్రతి ఒక్కరిలో. ఒక పార్టీ అని కాదు, ఇవాళ జెండాలు 3 అయినా ఎజెండా ఒకటే. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా.